పంచుకోవాలనుకుంది. కానీ కూతురు అడ్డు రావడంతో కన్న పేగును తెంచుకోవాలని డిసైడ్ అయింది. ఆ సమయంలోనే ఆ తల్లికి కన్నింగ్ ఆలోచన వచ్చింది. కూతురును కడతేర్చితే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని భావించింది. సీన్ కట్ చేస్తే కూతురును చంపిన కేసులో జైల్లో ఊచల్లెక్క పెడుతోంది. ఇలాంటి కసాయి తల్లులు కూడా ఉంటారా అని అనిపించే విధంగా ఈ దారుణ ఘటన హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ మహిళ పేరు రేఖ. అల్వాల్ ఓల్డ్ అంబేద్కర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కూతురు. ఈమెకు తల్లిదండ్రులు 2020లో పెళ్లి చేశారు. అయితే పెళ్లి నాటికే ఈమె 7 నెలల గర్భవతిగా ఉంది. పెళ్లైన కొద్ది రోజులకే పాపకు జన్మనిచ్చింది. గర్భం విషయం దాచిపెట్టి తనతో వివాహం జరిపించారని భర్త ఫైర్ అయ్యాడు. దీంతో ప్రతిరోజు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. చివరకు వారు వేర్వేరుగా నివసించడం ప్రారంభించారు. ఇక యాదగిరి కుటుంబం ఓల్డ్ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపానికి మారిన తర్వాత అక్కడే ఉంటున్న రేఖకు సమీపంలోని కిరాణా షాపులో పనిచేసే సాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. సాయిని వివాహం చేసుకోవాలని రేఖ ఒత్తిడి చేసింది. ఇప్పటికే ఆమెకు వివాహమై కూతురు ఉన్నందున సాయి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. చివరకు సాయి కూడా పెళ్లి చేసుకోనని చెప్పి ఆమె ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేశాడు. అయితే అతడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రేఖ ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. తన పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని భావించి ఆ చిన్నారి తన్వికను అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది. వారం రోజుల పాటు కూతురును చంపేందుకు స్కెచ్ చేసిన రేఖ చివరకు మే 16న ముహూర్తం ఖరారు చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన్వికను ఇంటి పైకప్పుకు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న నీటి ట్యాంకులో పడేసి మూత బిగించి ట్యాంకును నీటితో నింపింది. నీళ్లలో గిలగిలా కొట్టుకుంటున్న చిన్నారిపై కాస్తంత కూడా కనికరం చూపించలేదు ఆ కసాయి తల్లి. పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తన్విక కనిపించడం లేదని కుటుంబ సభ్యుల వద్ద నాటకమాడింది. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారు చాలా ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. దీంతో రేఖ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె సోదరి శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా రేఖ డ్రామా అంతా బయటపడింది. తన్వికను టెర్రస్ పైకి తీసుకెళ్లడం, తిరిగి ఒంటరిగా దిగివచ్చిన దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా రేఖ తన కూతురుని ట్యాంకులో పడేసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించింది. పోలీసులు రేఖపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆమె ప్రియుడిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం కన్న కూతురునే బలి ఇచ్చిన రేఖను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.